ఈనాడులో మెట్రో గురించి రాసిండు. ఇగో మెట్రో ఫైల్ కదిలించండి. ఈనాడు మెట్రోపై నిర్ణయాల అమలేది. పెయిడ్ ఆర్టికల్ ఇది, 100% ఇది పెయిడ్ ఆర్టికల్. ఎందుకంటే ఇప్పుడు ఈ మెట్రోపై ఆలస్యం ఎందుకు? అన్ని పేపర్లలో ఇదే వార్త చూడండి. వై మెట్రో ఫైళ్లు కదిలించండి, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి. మెట్రో ఫేజ్ 1 తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ, ఫేజ్ 2 వేగంగా అమలైతే నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలి. హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది. పెండింగ్లో ఉన్న ఫైళ్లను ముందుకు కదిలించేందుకు స్వయంగా కేంద్ర పెద్దలతో మాట్లాడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా లేఖలు రాసిండట. సో ఇప్పుడు మెట్రో ఫేజ్ 1 ఒకటి, ఫేజ్ 2 ఒకటి. ఫేజ్ 1లో భాగంగా ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో ఇంతవరకు నడిచిన ఈ మెట్రో ఫేజ్ 1 అంతటిని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది. సో ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలంటే 13,000 కోట్లేమో ఎల్ఎన్టీ వాడికి ఇవ్వాలి. సో దానికోసం, ఆ డబ్బుల కోసం జపాన్ నుంచి ఒక సంస్థ నుంచి వీళ్ళు అప్పు తేవాలని ప్రయత్నం చేశారు. అప్పు వచ్చింది. సో కేంద్రం ఆపుతున్నది రాష్ట్రం అకౌంట్లో పడకుండా అని మొన్నటిదాకా గొడవ. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2లో భాగంగా ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, అక్కడి నుంచి ఏది మన ఎయిర్పోర్ట్కి మెట్రో, రాయదుర్గం అటు నుంచి మళ్ళీ ఇట్లా ఫేజ్ 2లో భాగంగా మళ్ళీ రకరకాల మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ టు కనెక్టివిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు ఏదో కడతా అంటున్నాడు కదా. సో దానికి లింకు. సో వీటన్నింటితో కూడిన ఫేజ్ 2. అలా ఫేజ్ 2లో కూడా 2 భాగాలు ఉన్నాయి, ఫేజ్ 2A అని, ఫేజ్ 2B అని. సో ఇట్లా ఈ టోటల్ మెట్రో కోసం ఇప్పుడు ప్రయత్నం అన్నమాట. మెట్రో ఫేజ్ 1 ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేది అదొక భాగం. ఫేజ్ 2లో భాగంగా ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సింది. ఎందుకు ఇంత హడావుడి? ఖట్టర్ తక్షణమే ప్రత్యేక చొరవ చూపండి, మెట్రో విస్తరణలో జాప్యం లేకుండా చూడండి. కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర లేఖలు. ఫేజ్ 2 విస్తరణకు తక్షణమే ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఫేజ్ 1 బదిలీని వేగిరం చేయాలి. ప్రాజెక్టు ఆలస్యమయ్యే ప్రతి నెల భారీ మూల్యం. ఎస్బీఐ క్యాప్స్ నియామకంలో ఎందుకు ఈ జాప్యం? జూన్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలే. లేఖల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన. అయితే ఫస్ట్ ఏం చేసిండు? కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు. సో కిషన్ రెడ్డికి మళ్ళీ ఈయనకు మధ్య ఏదో పొత్తు కుదిరి ఇద్దరు పోయి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముందు కూర్చున్నారు ఒకరోజు. మళ్ళీ ముగ్గురు పోయి ఇంకో కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడేం నిర్ణయం తీసుకున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వమే కాదు మేము కూడా అందులో వాటాదారుడిగా ఉంటాం అని కేంద్రం అన్నట్టు. ఎందుకు జపాన్ నుంచి మీరు అప్పు తెచ్చుకుంటారు? ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి తీసుకోవడానికి, టేక్ ఓవర్ చేయడానికి మేమే ఇస్తాం, ఇక్కడున్న బ్యాంకులు ఆ లోన్లు ఇప్పించడానికి మేమే ప్రయత్నం చేస్తాం అని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఎప్పుడు? ఇది జూన్లో ఒక 10 రోజుల కింద జరిగిన వ్యవహారం. ఇది 10-15 రోజుల కింద. అయితే ఆ 15 రోజుల నుంచి ఇప్పటి వరకు ఇంకా దాంట్లో పురోగతి లేదు. ఆ రోజు మాట్లాడుకున్నది, ఆ రోజు మనం ఏదైతే అనుకున్నామో ఇంకా పురోగతి లేదు అని ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ లేఖ రాస్తున్నాడు. మరి ఏ అంశం మీద ముఖ్యమంత్రి ఇంత స్పీడ్గా ఇంత హడావుడిగా ఇంత ప్రయత్నం చేయలే? కిషన్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా బీసీలకి 42% రిజర్వేషన్ అన్న అంశం మీద ముఖ్యమంత్రి ఇంత ఉత్సాహంగా పనిచేసిండా? అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి తీసుకుపోయి ఆడెత్తేసారు. ఆన్నే ఉన్నది అది. దాని గురించి ఏ రోజైనా ఏమైంది బీసీ రిజర్వేషన్, 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అని ముఖ్యమంత్రి ఏ రోజైనా కేంద్రాన్ని ప్రశ్నించిండా? ఎందుకు ప్రశ్నిస్తలే? కిషన్ రెడ్డి ప్రశ్నించిండా? లేదు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అడగరు. ఏ పార్టీ అడగదు. ఇప్పుడు నాకు తక్షణం మెట్రో కావాలి. మరి రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ అంశం మీద ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకంటే అది నీకు ఇష్టం లేదు. అది ఒకవేళ అమల్లోకి వస్తే రాజ్య అధికారం తారుమారైతుంది. సో కాబట్టి అది నీకు ఇష్టం లేదు. ఇదేమో భారత్ ఫ్యూచర్ సిటీకి నీకు మెట్రో వేస్తే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని నమ్మించడానికి ఒక ప్రయత్నం చేస్తే, పెట్టుబడులు వస్తే, ఒక రియల్ బూమ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే దాంట్లో 1-2 లక్షల కోట్లు లోపలేసుకోవచ్చు. ఇది మీ ప్రయత్నం. లేకపోతే ఏముంది ఇప్పుడు? ఇప్పుడు మీరు హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా, హైదరాబాద్ నుంచి మీరు ఇప్పుడు ఈయన అంటున్న ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల నుంచి ఆ 30,000 ఎకరాల అయాచారం ముచ్చర్ల ఇదంతా అక్కడికి కనెక్ట్ అవ్వాలంటే దగ్గర మీకు 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అంతే కదా, 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఈ హైదరాబాద్ నివాస ప్రాంతానికి ఆ ప్రాంతానికి మధ్యలో కూడా ఇంకా చాలా ఖాళీ గ్యాప్ ఉన్నది. ఇప్పుడు కనెక్టివిటీ ఎక్కడిది?
ఆ రోడ్ కనెక్టివిటీ సరిగ్గా ఉందా, ఇంకేదైనా కనెక్టివిటీ ఉందా, అసలు అక్కడ కంపెనీలు పెడితే ఉండడానికి అవకాశాలు ఉన్నాయా, అది నివాసయోగ్యమైన ప్రాంతం కావడానికి ఇంకో 20-30 ఏళ్ళు అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో మరి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు అంటే, వీళ్ళు కంపెనీలు రావడానికో అక్కడేదో సిటీ నిర్మాణం జరగడానికో ఇంకేదైనా ప్రయత్నమో ఉద్యోగాల కోసం ప్రయత్నమో కాదు. ఇది ఒక హడావుడి చేస్తే అక్కడ ఒక రియల్ భూమి తీసుకొస్తే ఇప్పుడు ఆ భూములు కానీ వచ్చేటువంటి కంపెనీల్లో ఉన్నటువంటి వాటాలు ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సో ఆ వర్గాల చేతిలోనే ఉన్నాయి. సో కాబట్టి ఆ హడావుడి చేసి కొంత ప్రయత్నం చేస్తే ఇప్పుడు యాదగిరిగుట్ట కడుతున్నాడు అనేసరికి పోయి కొనుగోలు చేయడం స్టార్ట్ చేసాడు అక్కడ. ఇప్పుడు ఏమైంది, ఆడ 7 ఉన్నదో గానే ఉన్నది కదా, అప్పుడు ఎంత కొన్నారో గానే ఉన్నాయి రేట్లు, మళ్ళీ ఏం పెరగలేదు, ఇంకేదేం కాలేదు, అది అయ్యే అవకాశం కూడా లేదు భవిష్యత్తులో. సో ఇట్లా కూడా ఒక రియల్ భూమి క్రియేట్ చేసి లక్షల కోట్లు వెనకేసుకుంటారు. ఇప్పుడు అదే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఎంత 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 గట్టిగా పనిచేస్తున్న మెట్రో ఫేజ్ 1 నిధుల కోసం అండ్ ఫేజ్ టూ పర్మిషన్ కోసం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో వాళ్ళు ఏం చెప్పారు, జస్ట్ ఒక 36,000 crores 36,000 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణలో విద్యా వ్యవస్థని మొత్తం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయొచ్చు. సో ఆ 36,000 కోట్లు ఇమీడియట్గా ఒక ఇయర్ ఖర్చు పెట్టలేకపోయే పరిస్థితి ఉంటే 7,000 కోట్లు పర్ ఇయర్ ఖర్చు పెట్టండి, ఒక 5 ఏళ్లలో ఖతం అయిపోతుంది అన్నారు. అసలు దాని మీద నువ్వు కనీసం ఒక 100 కోట్లను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నావా? ఇప్పుడు ఈ మెట్రోని స్వాధీనం చేసుకోవడానికి జపాన్ నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినావు, ఇంకేదన్నా చేయడానికి ఉన్న భూములు అమ్ముతున్నావు. జస్ట్ ఇప్పుడు 100 కోట్లు పోతుంది ఎకరం, ఒక 70 ఎకరాలు అంతా అయిపోయి ఒక ఇయర్కి సంబంధించిన డబ్బులు వస్తాయి అంతే. నువ్వు రాయదుర్గంలో అయితే ఏకంగా 200 కోట్లు పోయింది, 35 ఎకరాలే ఆ లెక్కన చూసుకున్నా. మరి వీటి కోసం పోయేదేముంది, జనం భూములే కదా. దీనికోసం అమ్మరు, ఎందుకంటే ఆ స్కూళ్ళు కడితే ఆ కాలేజీలు కడితే మళ్ళీ వీళ్ళకి సంబంధించిన కాలేజీలు స్కూల్ ఏమైపోవాలి, నారాయణోడు ఎటు పోవాలి, శ్రీ చైతన్య ఎటు పోవాలి, వాడు సూసైడ్ చేసుకుంటాడు. వాడి కాలేజీలో పిల్లలు చదివి పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ కాలేజీ లేకపోతే వాడు సూసైడ్ చేసుకుంటాడు. సో కాబట్టి అవి పోవద్దు. అంటే మనం ఈ క్వశ్చన్ రేజ్ చేయాలా, ఎందుకు మెట్రో మీద ఇంత ఉత్సాహం, ఎడ్యుకేషన్ మీద నీకు ఎందుకు ఇంత ఉత్సాహంగా పనిచేయట్లేదు, 42% బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు ఇంత ఉత్సాహంగా పనిచేయట్లేదు నువ్వు, దీనికి ఆన్సర్ చేయి. రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి హైదరాబాద్ మహానగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ ఫేజ్ 2 నిర్వహణ, ఫేజ్ 1 విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఫేజ్ 2 నిర్మాణానికి తక్షణమే పరిపాలన ఆర్థిక ఆమోదం తెలపాలని, ఫేజ్ 1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 అంశాలు పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలకు శనివారం ముఖ్యమంత్రి వేరువేరుగా లేఖలు రాశారు. మెట్రో ప్రాజెక్టు అమలులో జరిగే ఆలస్యం వల్ల ప్రతి నెల ధరల పెరుగుదల, వడ్డీ భారం, నిర్మాణ సామాగ్రి ఖర్చు పెరిగి ప్రాజెక్టు పైన 1000 కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖల ప్రతిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 23వ తేదీన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, 24వ తేదీన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన కీలక సమావేశాలను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 బదిలీ, మెట్రో ఫేజ్ 2 విస్తరణ పైన ఎంతో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు వాటిలో ఒక్కటి కూడా అమల్లోకి రాలేదంటూ అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ఎస్బీఐ క్యాప్స్కు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించాలనే అంగీకారం కుదిరిందని సీఎం తెలిపారు. ఎక్కడ ఆ మంత్రులతో మీటింగ్లో. అలాగే ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలు తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్ అవకాశాలు కూడా ఎస్బీఐ క్యాప్స్ పరిశీలించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయని, అందుకే ఫేజ్ 2కు అవసరమైన ఆర్థిక నమూనా
దీర్ఘకాలిక రుణాల సమీకరణ, వివిధ నిధుల వనరుల అన్వేషణ, సమగ్ర ఆర్థిక వ్యూహానికి కూడా అదే సంస్థ రూపకల్పన చేయాలని నాటి భేటీలో నిర్ణయించినట్టుగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను వెంటనే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. అంటే అంత పర్ఫెక్ట్గా ఎక్కడికక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులను నియమించడం కావచ్చు, ఫాలోఅప్ చేయడం కావచ్చు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది పగడ్బందీగా. ఎందుకు ఇంత ఉత్సాహం? ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 విస్తరణ ఇంపార్టెంటా, ఆగమైపోతున్న ప్రభుత్వ స్కూల్ ఇంపార్టెంటా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఆర్థికంగా ఎట్లా నిధులు సమకూర్చుకోవాలన్న దాని మీద పెద్ద కసరత్తు జరుగుతున్నది. మరి బడులు బాగు చేసే విషయంలో, దవాఖానాలు బాగు చేసే విషయంలో, నిధుల సమీకరణ విషయంలో ఎందుకు యుద్ధ ప్రాతిపదికన ఇంత పెద్ద రివ్యూలు జరగవు? ప్రజలు ఆలోచించాలి. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన ఇది. సో ముఖ్యమంత్రి ఈ దిశగా పనిచేస్తున్నాడు. ఇది ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకుంటే పొరపాటు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం తీసుకుంటున్న ప్రయత్నం అనుకుంటే పొరపాటు. ఇది దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. మనం ఆ లైన్ ఆలోచించాలి. మీరు అనుకుంటుండొచ్చేమో ఇది సాధ్యమవుతుందని. సాధిస్తాడు అవసరం అయితే. ఎవరి వాటా వాళ్ళకి సెట్ అయినప్పుడు అందరు సెట్ అవుతారు. కిషన్ రెడ్డి సెట్ అవుతాడు, రేవంత్ రెడ్డి సెట్ అవుతాడు, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సెట్ అవుతుంది. సింపుల్. అక్కడ ఏం లేదు. ఎవరి వాటా వాళ్ళకి క్లియర్ అయితే కథం. రేవంత్ రెడ్డి మరియు మిగతా కాంగ్రెస్ వాళ్ళంతా రోజుకో సభ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన మీ స్పందన? ఇలాంటి సభలకు ఆర్టీసీ బస్సులు ఉపయోగించొద్దు. నిజంగానే ఈ మీటింగ్లు ఏందో అర్థమైతలేదు. ఎలక్షన్లకి రెండున్నర ఏళ్ళు ఉన్నది. అసలు ఎక్కడ మీటింగ్లో అర్థమవుతలేవు. ఎలక్షన్ సీజన్ ఉన్నట్టే ఉన్నది. ఇక రేపే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అన్నట్టున్నది వాతావరణం. మళ్ళీ అన్ని జనం పైసలే. మొన్న ఆ రోడ్ల కోసం నల్గొండలో పెట్టింది జనం పైసలతో పెట్టిందే. ఈడ రైతు భరోసా నిధుల విషయంలో శిల్పకళా వేదికలో పెట్టిన మీటింగు జనం పైసలతో పెట్టింది. పోనీ ఆ పార్టీ ఫండ్తో ఏదో వాళ్ళు నడిపించుకుంటున్నారు అన్నది కూడా కాదాడ. మళ్ళీ పేపర్లలో తాటికాయంత అక్షరాలతోని పేపర్లు యాడ్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఎన్నికల్లో డబ్బులు మందు పంచనీకి డబ్బులు సంపాదించే ప్లానెట్ ఇదంతా. వాళ్ళకి బొచ్చడి పైసలు ఉన్నాయి. దీనికి అంతా ఒక దగ్గర కూడేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఎంత దారుణం అంటే మీరు చూడండి. ఆ 30,000 ఎకరాల భూములన్నీ కూడా ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ కోసం సేకరించిన 30,000 ఎకరాల భూములన్నీ ఎవరివండి? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా గిరిజనులే ఉన్నారు అక్కడ. ఇప్పటికీ కొట్లాడుతున్నది కూడా వాళ్ళే. మెట్రో సెకండ్ ఫేజ్ పర్మిషన్స్ విల్ హెల్ప్ ద రియల్ ఎస్టేట్ విచ్ విల్ యాక్ట్ యాజ్ హెల్ప్ ద స్టేట్ ఎకానమీ టు గ్రో ఇన్ ఆల్ ఫీల్డ్స్ అట. ఇప్పుడు స్టేట్ ఎకానమీకి ఎంత ఇదవుతుందో పక్కన పెడితే అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారము, అక్కడ భూములన్నింటినీ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ భూములు వాళ్ళన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలకి పెద్ద వాటికి ఆల్రెడీ అప్పగించేసినారు. అక్కడ రాబర్ట్ వాద్రా వచ్చినాడు, అంబానీ వచ్చినాడు, ఇంకోడు మొత్తం అంతా అది వందల ఎకరాలు ఎవరికి వాడు పంచుకున్నాడు అక్కడ. నలభై 42% బీసీలకు రిజర్వేషన్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఇవ్వాలని లేదు. కానీ బీసీలకు ఈ పార్టీలకు ఓటు బానిసలుగా ఉన్నంతకాలం ఆ పార్టీలు ఇవ్వరు. ఏరొస్తే ఏడుపే. మనం ఏ కాలంలో బతుకుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకేదో వచ్చింది అని మనం మాట్లాడుతున్నాం. కానీ ఇంకా రోడ్లు లేక, వాగుల మీద వరద వస్తే ప్రవాహం పెరిగి కనీసం ప్రయాణం కూడా లేకుండా పోయింది. అంటే ప్రయాణ సౌకర్యం కూడా, కనెక్టివిటీ మిస్ అవుతున్నది. మన ముఖ్యమంత్రి ఏమంటే మెట్రో చుట్టూ తిరుగుతున్నాడు. భారత్ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను నేను, దానికి మెట్రో కావాలని ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. ఏరొస్తే ఏడుపే. వాగులపై వంతెనలు లేక యాతన, వానాకాలంలో కష్టాలు దాటేదెలా, పూర్తి కాని నిర్మాణాలు, ప్రతిపాదనల్లో పనులు, దారి చూపాలని కోరుతున్న గ్రామీణ ప్రాంత వాసులు. నీ మెట్రో కాదని ఆయన ఫస్ట్ కావాల్సింది ఇది కావాలి. ఫస్ట్ ఇట్లాంటి వంతెనల నిర్మాణం పూర్తి కావాలి.
ఇప్పుడు అవతల ఎవరికన్నా ఏదన్నా రోగం వచ్చింది, ఓ హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకేదన్నా వచ్చింది, వాగు దాటడానికి ఏంది పరిస్థితి? సచ్చుడే కదా. ఇక ఒక గర్భిణీ స్త్రీ ఉంది అవతల, ఎట్లా తీసుకురావాలా? ఏది ప్రయారిటీ? నీ ఫ్యూచర్ సిటీకి మెట్రో ప్రియారిటీయా? ఇగో ఈ గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ ఇంపార్టెంటా? ఇగో ఇది జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి మధ్య ఉన్న పెద్దవాగు. వర్షం కురిస్తే ఇక్కడి లో లెవెల్ వంతెన పైన ఉధృత ప్రవాహం ఉంటుంది. అమరవాయి, పెద్ద ఆముదాలపాడు, నారాయణపురం, కలుకుంట్ల ప్రజల రాకపోకలకు ఇది ఒక్కటే మార్గం. ఆకస్మికంగా వచ్చే వరదను దాటలేక ఏటా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పెద్ద వంతెన ఎప్పుడు నిర్మిస్తారో అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంటుంది. మనం ఆ ప్రాంతానికి పోయినాం. ఏఐ ఆధునిక సాంకేతికతల కాలంలో ఉన్నాం, కానీ ఆ ప్రాంతాల ప్రజలకు వర్షాలు వస్తే, వరదలు వస్తే ఊరు దాటడమే పెద్ద సవాల్. సరైన వంతెనలు లేక వాగులు దాటలేకపోయే అవస్థలు అన్నీ ఇన్ని కావు. అత్యవసర పరిస్థితుల్లో అయితే అష్టకష్టాలు పడాల్సిందే. గుండె నొప్పో, పురిటి నొప్పులో వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటాల్సిందే. పలు సందర్భాల్లో ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. అంబులెన్స్లు ఉన్నా ఆ గ్రామాలకు చేరే దారి ఉండదు. కేవలం తగిన వంతెనలు నిర్మించడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అయ్యే వీలున్నా ఏండ్ల తరబడి ఆ పరిష్కారమే దొరకట్లే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వర్షాలు వస్తాయంటే ఆయా ప్రాంత ప్రజలకు వణుకే. పలు చోట్ల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినా అక్కడి నుంచి ముందుకు కదలట్లేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమైనా పూర్తి కావట్లే. పలు చోట్ల వానాకాలంలో ప్రమాదకరమైన వాగులు దాటకుండా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్న ఉన్నతాధికారులు వంతెనల నిర్మాణంపై మాత్రం దృష్టి పెట్టట్లే. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా 610 కోట్లతో 28 వంతెనల నిర్మాణాలు చేపట్టగా అవి వివిధ దశల్లో ఉన్నాయట. 600 కోట్లు లేవా అండి ప్రభుత్వం దగ్గర? 600 కోట్లు 2023-24లో 29 రోడ్లు వంతెనల నిర్వహణకు 198 కోట్లు మంజూరు చేశారు. వీటి పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయట. ప్రభుత్వం వద్ద 240 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో దాదాపు 120 కొత్త వంతెనలు చేపట్టాల్సి ఉన్నది. రాష్ట్రంలో వేల కాజ్వేలు, లో లెవెల్ వంతెనల వద్ద వరద ఉధృతిని సూచించే గేజ్ హద్దులు, గుర్తులు లేవు. ఎక్కువసార్లు రాత్రిపూట వాహనాలు కొట్టుకపోతున్నాయి. 5 ఏళ్ల కాలంలో 220 ప్రమాదాలు జరిగినాయి. చాలామంది చనిపోయారు. ఇది చాలా ప్రయారిటీ అంశం కదా.